హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శారదా సుధా లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. నా ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ముగ్గు నచ్చితే ఎలా ఉందో లేదో కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే సండే అండి. సండే రోజు అనమాట. ఈరోజైతే ఇడ్లీ టిఫిన్ చేస్తున్నా. నేను సండేలో అయితేనే టిఫిన్ చేస్తా అండి. మిగతా రోజులలో అయితే టిఫిన్ చేయను. ఎందుకంటే మార్నింగ్ పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తారు, మా హస్బెండ్ కాలేజీకి వెళ్తారు. వీళ్ళకైతే బాక్సులు కట్టాలంటే కష్టం కదా, అందుకని చేయనండి. ఈ చిన్న ప్లేట్ ఉందా, ఇడ్లీ ప్లేటు పక్కింటి అక్క అయితే ఇచ్చింది. చిన్నపిల్లగాళ్ళకైతే మంచిగా ఉంటుంది అనేసి ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు లేరనేసి నాకు ఇచ్చిందండి. ఇదే ఫస్ట్ అనమాట నేను అక్క ఇచ్చాక ఈ ప్లేట్లో ఇడ్లీ వేయడం. చూడాలి మా పిల్లలకి మరి నచ్చుతుందో లేదో తెలియదు. చిన్న ఇడ్లీ అంటే ఏ పిల్లలకైనా అయితే నచ్చుతుంది. అసలైతే చూడాలండి. ఇక్కడైతే ఇంకా చట్నీ కోసం అయితే శనగలు ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను చట్నీ కోసం. ఇంకా మాత్రం శనగలు అయితే మాకు చట్నీ సరిపోతాయండి. ఇక్కడైతే నేను డ్రై రోస్ట్లోనే శనగలను పచ్చిమిర్చి 2 వేయించుకుంటా. ఇలా అయితే వేయించుకుంటా అండి. అదైతే అవుతుంది. ఈ లోపల బట్టలు నానబెడదామనేసి సరుపు ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి డబ్బాలు అయితే వేస్తున్నా అండి. ఇక చూడండి మా ఇద్దరు పిల్లలు ఇక నామిటి తోకల్లాగే ఉంటారు అనమాట. ఏ పని చేసినా కానీ అంటే వాళ్ళు కూడా చేయాలన్నట్టుగా ఉంటూ ఉంటారు నాతోటే. ఇక శనగలు అయితే అందులో అయితే వేసేసానండి. నేను ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి మిక్సీ పడతా అండి. శనగల్లో తాలింపు వేసేసిన. ఇక ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఉడికింది. పిల్లలకైతే పెట్టేద్దాం చిన్న చిన్న ఇడ్లీ. ఇవైతే ఇక తిన్నారండి, మంచిగానే తిన్నారు. చూపిస్తాను నేను మీకు కూడా. వాళ్ళకైతే నచ్చినాయి అనమాట. ఇవిద్దరి వాళ్ళ ఈ ప్లేట్లలో అయితేనే టిఫిన్ తింటారు వాళ్ళు. వేరే స్టీల్ ప్లేట్లలో పెడితే మాత్రం తినరు అనమాట. ఇంకా నేను ఫస్ట్ నుంచి మీ ఇద్దరివి కదా అనేసి అలవాటు చేశాగా అట్లే అయిపోయిందండి వాళ్ళకి. చట్నీ కూడా వాళ్ళు తినాలని కారం లేకుండా చేస్తా అండి. ఏదైనా పిల్లలు ఇష్టంగా తింటే మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. చూడండి ఒక్కొక్క ఇడ్లీ ముంచుకొని నోట్లో పెట్టుకుంటారు. అసలు నచ్చిందంట వాళ్ళకి. కాకపోతే తర్వాత ఇంకొక పెద్ద ఇడ్లీ కూడా వేసా అండి చెరొకటి. ఈరోజైతే మంచిగా తిన్నారు. బాగున్నాయి మమ్మీ ఇడ్లీలు అనేసి మంచిగా తిన్నారండి. ఇంకా అక్కడ టీ అను పాలు అయితే పెట్టేసిన. పిల్లలకేమో పాలు, మాకేమో టీ. ఇంకా బట్టలు కూడా నానబెట్టేస్తున్నానండి. సండే అయినా కానీ పని అయితే అస్సలు అవ్వదు. టిఫిన్ చేస్తే మాత్రం ఇంకా అస్సలు అవ్వదు. ఇక కానీ ఇంక ఇట్లాంటప్పుడైనా టిఫిన్ అయితే చేసి పెట్టుకోవాలి కదా పిల్లలకి. సో టిఫిన్ అయితే సండే పక్కా చేస్తా అండి నేను. ఇక్కడైతే బియ్యం కడిగేస్తున్నాం. బియ్యం కూడా వెంటనే కడిగి అన్నం వండుతా. మా మావయ్య టిఫిన్ తిన్నా కానీ మళ్ళీ అన్నం తింటాడు అనమాట. వెంటనే అంటే కొంచెం ఒక 1/2 అవర్కి అన్నం తినేస్తాడు. సో మళ్ళీ బియ్యం కూడా కడిగైతే పెట్టేసుకుని కొంచెం పిండి అయితే మిలిగింది కదా, అదైతే ఒక మూతన్న డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ డే కనీసం ఇద్దరు పిల్లలకైనా ఇడ్లీ వేయడానికి అయితే సరిపోతుంది కదా, అందుకని ఇంక అదైతే మూతన్న దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టే. మూత లేకుండా పెట్టామంటే ఫ్రిడ్జ్ స్మెల్ అంతా మళ్ళీ ఆ పిండికి పట్టి అంత బాగోదు. సో ఏది పెట్టినా నేను మూతుండే పెడతా అండి. ఇక్కడైతే గిన్నెలు నాకు చాలా పడ్డాయండి. మీకైతే కొంచెం తక్కువే అన్నట్టు కనిపిస్తున్నాయి కానీ చాలా అంటే చాలా పడ్డాయి. నైట్ గిన్నెలు, ఇప్పుడు టిఫిన్ చేసిన గిన్నెలు చాలా పడ్డాయి. ఇవన్నీ అయితే ఇక రుద్దేస్తున్నా. మళ్ళీ మధ్యలో మా పిల్లలిద్దరూ డిస్టర్బ్ చేయటం. అసలు ఇన్ని గిన్నెలు రుద్దాలంటే టిఫిన్ ఏమో కానీ ఇడ్లీ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా పడతాయి. ఇడ్లీ ప్లేట్లు, తిన్న ప్లేట్లు అట్లా పడుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం నాకు గిన్నెలు రుద్దటం ఇష్టం కాబట్టి ఏదో ఇంకా రుద్దుతున్నా కానీ అమ్మో ఇంకా ఇష్టం లేకపోతే ఏడ్చుకుంటే కూర్చునేదాన్ని. మధ్యలో అయితే మా మావయ్య వచ్చిండని లేచి వెళ్ళానండి టిఫిన్ పెడదామని. మళ్ళీ మా మావయ్య టిఫిన్ పెట్టి నేను వచ్చి మళ్ళీ గిన్నెలు అయితే రుద్దేస్తున్నా. అక్కడ గోడమ్మట ఉన్నాయి అనమాట గిన్నెలన్నీ. మీకు అన్ని కనిపించట్లేదు కానీ ఇక మీరు రుద్దుతుంటే మీకు అర్థమవుతుంది. తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. సో ఇంకా రుద్దాలి, నాకు కొంచెం ఇష్టం కాబట్టి రుద్దుతున్నా అండి. లేకపోతే నాకు కొన్ని పనులు అయితే చేయలేక ఏడుపు వచ్చిద్దండి. కానీ ఇంకా తప్పదు, నేనే చేయాలి. మధ్యలో పిల్లలు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ గిన్నెలు రుద్దేటప్పుడు నేను ఎన్నిసార్లు లేచి వెళ్ళాను అసలు. ఇంకా తప్పలేదు. ఇంక ఇప్పుడు చూసారా ఇడ్లీ ప్లేట్లు ఈ రుద్దడం కూడా ఒక టాస్కే. ఇడ్లీది దానికి పట్టి ఉంటుంది. ఫస్ట్ అదంతా స్టీల్ పీస్తో రుద్దేసి మళ్ళీ తర్వాత సబ్బుతో అయితే రుద్దాలండి. నేనైతే వీడియో చాలా అంటే చాలా స్పీడ్ పెట్టా. లేకపోతే నాకు ఆ గిన్నెలు రుద్దేసరికి 1/2 అవర్ పట్టిందండి. ఇంక నా వీడియో అంతా గిన్నెలు రుద్దేదే ఉంటే బాగోదు కదా అనేసి నేను ఇంక అట్లా చాలా స్పీడ్ అయితే
పెట్టేసా. ఇంక గిన్నెలయితే రుద్దటం అయిపోయింది. మా చిన్నమ్మాయి సైకిల్ బయటికి తీసుకుపోవాలని చాలా ట్రై చేస్తుంది. అక్కడేమో ఆటోలు ఇవి ఏంటి ఆటోలు, బండ్లు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఓపెన్ ప్లేస్ చాలుంది. ఇంట్లో తొక్కండమ్మా అంటే అస్సలు తొక్కరు. వినరు మాట. ఇంక ఒకళ్ళ పిల్లగాళ్ళని చూసి ఒకళ్ళనమాట. ఇంక అక్కడ కొన్ని బకెట్ నిండా నీళ్ళు ఉంటే వేస్ట్ వాటరు అవి వేసి తీసుకొచ్చి చెట్లకైతే పోసేసానండి. ఇంక ఇక్కడైతే బట్టలైతే ఉతికేసుకోవాలి. అంటే ఇంక అంత మురికి లేవులండి. ఈ బట్టలు కొంచెం వెంటనే వేసుకొని ఇడిచిన బట్టలని కొంచెం నేనైతే మరీ ఎక్కువసేపు అయితే ఇంక ఉతకట్లేదు. కొంచెం ఉతికేసి జాడిచ్చేసిన. మురుకున్నవి అయితేనే కొంచెం సబ్బు పెట్టి అట్లా చాలాసేపు ఉతుకుతా. మురికి లేనివి అయితే అంతైతే చేయనండి. అసలు ఈరోజు నేను తిన్నది 3 ఇడ్లీలండి. ఇడ్లీలు అరిగిపోయే వరకు పని అయితే చేయాల్సి వచ్చింది. ఇంకా అంటే రోజు ఉండే పనేలేండి ఇది. ఈరోజు ఇడ్లీ తిన్నా అని ఆ రోజే పని ఉందని కాదు. రోజు ఉండే పనే. కాకపోతే అసలు గిన్నెలు చాలా ఎక్కువ పడ్డాయి. ఇంకా తర్వాత బట్టలు కూడా మరీ ఎక్కువేం పడలేదు. స్కూల్ లేదు కదా పిల్లలకి. 2 జతలు లేవు. ఒక్క జతే ఉన్నాయి. మా హస్బెండ్కి కూడా అంతే లేదు కాబట్టి ఒక్క జతే ఉన్నాయి. లేకపోతే 2 జతలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలి చెప్పులండి. ఇవైతే ఇక వారానికి ఒకసారి పక్కా రుద్దుతానమాట చెప్పులు. ఎందుకో మురికి బాగా పడుతుంది ఈ చెప్పులు. నేను ఆన్లైన్లో తీసుకున్నా మీషోలో. అంటే ఇవి తెగవు అట్లా అరగవు కానీ మురికి పడుతున్నాయి బాగా. ఎందుకో తెలవదు. మరి ఈ చెప్పులు తీరేట్టేమో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. చాలా నల్లగా గలీజ్గా కనపడతాయి. సో నేనైతే సబ్బు పెట్టి తర్వాత బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో చెప్పులు రుద్దుతున్న పిల్లగాళ్ళవి. ఇంకా నీట్గా ఉండాలి కదా ఏదైనా అట్లా అనేసి రుద్దుతున్న. మా క్యాప్సీ వచ్చి ఏదో కంప్లైంట్ ఇస్తా ఉంది నాకైతే అక్కడ. అంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారంట. దానికోసమని కంప్లైంట్ అయితే ఇస్తుందండి. ఇంకా చెప్పులు కూడా శుభ్రంగా కడిగి ఎండకి పెట్టేసిన. ఇక తలకైతే గోరింటాకు పెట్టుకుందాం అనేసి నేను గోరింట మండలు అయితే తీసుకొచ్చుకొని ఇంటి దగ్గరే గిల్లుకుంటున్నాండి. అక్కడే చెట్టు దగ్గరే గిల్లాలంటే కష్టం అనేసి నేను తీసుకొచ్చుకొని మరీ ఇంటి దగ్గర గిల్లుతున్నా. మా క్యాప్సిక్ కూడా కాళ్ళకి చేతులకి అయితే పెట్టాలంట. సో పెడతా ఆమెకు కూడా. నాకు వైట్ హెయిర్ ఉందండి. కలర్స్ వేసుకుంటే హెయిర్ అంతా ఊడిపోతుందని ఇట్లా గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట. గోరింటాకు, మందార పువ్వులు, మందార ఆకులు, అందులో ఇంకా కరివేపాకు ఉంది. అది ఇవి ఇంకా నేను ఆనియన్ వేస్తా, మెంతులు వేస్తా. అయితే నేను ఈరోజు మెంతులు నానబెట్టడం మర్చిపోయాండి. నాకు గోరింటాకు తెచ్చుకునే ముందు గుర్తొచ్చింది. కనీసం 1 గంట 2 గంటలే నానబెట్టాలిగా. సో నేనైతే ఇక మెంతులు నానబెట్టలేదు. ఇవైతే శుభ్రంగా కడిగి అంతా దుమ్ము దుమ్ము ఉంటుంది కాబట్టి పక్కా కడగాలి తలగ పెట్టుకుంటున్నప్పుడు. ఆనియన్ కూడా కట్ చేసుకున్నా అండి. బొమ్మ చెయ్యి అయితే మా అమ్మాయి అందులో అయితే వేసింది. ఫస్ట్ అయితే నేను అంటే క్యాప్సీకి పిల్లలకి పెట్టే అంత గోరింటాకుని ఉట్టి గోరింటాకుని అయితే మిక్సీ పట్టుకుంటున్నా. తర్వాత నాకు తలకి పెట్టుకోవటానికి మందార పువ్వులు, ఆకులు, ఆనియన్ వేసి అయితే మిక్సీ పట్టుకుంటా అండి. ఇంక ఇందులోనే పక్కింటి అత్త కూడా ఒక ఆమె అడిగిందనమాట, నాకు కొంచెం పెట్టు తలకి అని. సరే పెడతాలే అని అయితే చెప్పానండి. ఇంక అడిగినప్పుడు పెట్టుకోవాలి, ఒకళ్ళొకరికైతే ఇచ్చుకోవాలి కదా ఏదైనా. సో ఇంక ఇక్కడైతే ఇది లాస్ట్ అనమాట. నాకు ఇది 2 సార్లకైతే మిక్సీ వేసిన నేను. ఆనియన్ ఇది వేసేది మాత్రం 2 సార్లకి వేసిన. చూడండి పక్కనేమో పాపలకు పెట్టేది, అదేమో నా తలకు పెట్టుకునేది. నేను కాళ్ళకి చేతులకి ఏం పెట్టుకోనండి, తలకైతే పెట్టుకుంటా. కలర్ వేసుకుంటే జుట్టు అంతా ఊడిపోతుందండి. కలర్ వేసుకుంటే నాకైతే నిజంగా చాలా అంటే చాలా జుట్టు ఉండేదండి. ఇక అదంతా అయితే ఊడిపోయింది. ఇప్పుడన్నా ఉన్న జుట్టునైనా కాపాడుకుందాం అనుకుంటున్నా. మరి ఇక కాకపోతే నాకు ఈ హెయిర్ పేస్ట్ పెట్టుకోవటం వల్ల నాకైతే ఓకే యూజ్ అయితే పక్కా ఉందండి. హెయిర్ ఉట్టడం అయితే తగ్గిందనమాట. అనవసరంగా హెయిర్ కలర్ వేసుకొని నా జుట్టు అంతా ఆగం చేసుకున్నా కానీ ఇప్పుడైతే జుట్టు పెరుగుతుందో లేదో అది పక్కన పెడితే ఊడటం అయితే తగ్గిందండి. నాకైతే అనిపించింది. ఇంక ఎక్కడైతే ఇద్దరు పిల్లలకైతే గోరింటాకు కాళ్ళకైతే పెడుతున్నా. ఫస్ట్ వాళ్ళకే పెడతా కొంచెం సేపు. మా క్యాప్సీకి చాలా ఇష్టం అనమాట. మంచిగా పెట్టుకుంటుంది, ఉంచుకుంటుంది. ఇక ఉందా ఇది మా మనిషి చిన్నది. నేను పెట్టినంతసేపు కూడా ఉంచుకోలేదండి బాబు. ఎట్ట పెట్టినా ఎమ్మట్లని పోయింది, కడుక్కుంటూనే ఉంది అసలు. నాకైతే మస్తు బాధ అనిపించింది. చూడండి దయ్యం చూసినట్టు చూస్తుంది. ఇక్కడైతే ఇక నేనైతే హెయిర్కి నేను కూడా పెట్టుకుంటున్నాండి. ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే బాగుంటుంది కానీ ఎవరు లేరు కాబట్టి నేనే పెట్టుకుంటున్నా. ఇక
నాకు ముందు ముందే అనమాట వైట్ హెయిర్ ఉంది. ఇంక అక్కడి వరకైతే పెట్టుకుంటున్నా. ఇంక అయితే అయింది. హెయిర్ అయితే రెడ్‌గానే వచ్చిద్ది. కానొత్తే కానొచ్చింది. ఏం చేత్తాం మరి. ఇక మనకున్న దాంట్లోనే తృప్తి పడాలి కాబట్టి నేనైతే ఇక కలర్ అయితే కంప్లీట్‌గా అయితే బంద్ చేశానండి. ఇంగ చిన్నామె పెద్దామె అయితే కడిగింది. చిన్నామె అయితే కడిగింది. పెద్దామె అయితే కూర్చుంది. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.